ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ మున్సిపల్ గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడించడమే లక్ష్యంగా అంతా కలిసికట్టుగా కృషి చేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో పట్టణ పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. వార్డులో గెలిచే సత్తా ఉన్న వారికి ఆందోళన అక్కర్లేదన్నారు. పార్టీ టికెట్ ఇంటికి వెతుక్కుంటూ వస్తుందన్నారు. ఆశావాహులు ఎందరున్నా టికెట్ సాధించిన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పనిచేయాలన్నారు. మొత్తం 49 వార్డుల్లో 35కు పైగా సాధించేందుకు ప్రయత్నించాలన్నారు. అందరూ ఒక్కతాటిపై కలిసి పనిచేస్తే ఇది సుసాధ్యమన్నారు. దీంతో ఆదిలాబాద్ మున్సిపల్ పీఠాన్ని హస్తగతం చేసుకోవాలన్న మనందరి ఆశయం నెరవేరుతుందన్నారు. అంతా కలిసి ప్రత్యర్థి పార్టీలను ఓడించాలన్నారు. అభ్యర్థుల ఎంపికై పూర్తి స్థాయిలో సర్వే జరుగుతుందన్నారు. గెలిచే సత్తా ఉన్నవారికి తప్పకుండా టికెట్ దక్కుతుందన్నారు. ఎవరికి టికెట్ దక్కినా మిగతా వారు నిరుత్సాహం చెందకుండా పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. మనందరి లక్ష్యం ఒక్కటేనని, అదే మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యం కనబరిచి పురపీఠాన్ని దక్కించుకోవడమని తెలిపారు కేఎస్ఆర్. మీ అందరి ఆశీర్వాద బలంతోని, ప్రేమతోని ఈ మున్సిపల్ ఎలక్షన్లలో మనం బ్రహ్మాండంగా చేసుకోవాలి. దానికోసం ఈరోజు పెద్దలందరి సమక్షంలో మనం ఒక మంచి మీటింగ్ పెట్టుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్ యాదవ్ గారు పాపం వారు రాలేకపోయారు, వారు లోకల్లో లేరు. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ పీఠం మీద, బల్దియా పీఠం మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసేంత వరకు నేను మీకు మాటిస్తా ఉన్నా. మీరేం అధైర్యపడాల్సిన పర్లేదు. మీరు బరాబర్ వెళ్ళి మన వార్డులో పనిచేసుకోండి. గెలిచే అభ్యర్థికి టికెట్ ఇంటికే వస్తుంది. మీరు బేఫికర్ ఉండండి. నా గురించి అయితే తెలుసు కదా, గెలిచే అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ మీ ఇంటికే టికెట్ పంపిస్తుంది. మీరు ఏం టెన్షన్ పడకూడదు. మీరు జస్ట్ వార్డులలో ఫోకస్ చేయండి. జూపల్లి గారి సర్వే నడుస్తుంది. అలాగే మన తరఫున కూడా కొంతమంది సర్వే మనం మొదలు పెట్టబోతా ఉన్నాము. పండగ వల్ల కొంచెం ఇబ్బంది అయింది. మున్సిపల్ ఎలక్షన్ల మీద ఒక స్పష్టంగా జూపల్లి కృష్ణారావు గారు మన ఇన్ఛార్జ్ మంత్రి గారి యొక్క బ్రహ్మాండమైనటువంటి సర్వే నడుస్తుంది. ఒక్కటి దయచేసి, సర్వేల మీ పేరుంటే దాన్ని ఎవరు కొట్టేయడం అసాధ్యం. జూపల్లి కృష్ణారావు గారు 49 వార్డులల్లో 49 బీఫామ్లు గెలిచేటువంటి అభ్యర్థుల ఇంటికి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ బీఫాము కూడా మీ ఇంటికే జూపల్లి కృష్ణారావు గారి ఆదేశం మేరకు ఏదున్నా మీ ఇంటికి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కష్టపడి వార్డులలో పనిచేయండి. మీరు ఇన్ని రోజులు తిరిగింది ఒక ఎత్తు. ఎవరైనా కానీ నేను చెప్తున్నాను, గెలిచే వాళ్ళదే టికెట్. కాంగ్రెస్ పార్టీ అధిష్టానము గెలుపు గుర్రాలని తప్పకుండా ఎక్కడెక్కడ ఎవరెవరైతే గెలుస్తున్నారో సర్వేలు పెద్ద ఎత్తున చేయాలని బాగా ఆలోచన చేస్తుంది. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ నిబద్ధత కట్టుబడినటువంటి పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల యొక్క అగ్రవర్ణాల పేదల బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కోసం కట్టుబడినటువంటి పార్టీ. కాబట్టి మళ్ళీ నేను చెప్తా ఉన్నా, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ని కూడా ఒక బీసీ పీఠం మీద ఎక్కించాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి ఆలోచన చేస్తున్నది. మున్నూరు కాపు బిడ్డ కావచ్చు, పద్మశాలి బిడ్డ కావచ్చు, యాదవ బిడ్డ కావచ్చు, ముదిరాజుల బిడ్డ కావచ్చు, ఒక బీసీ బిడ్డను మార్కెట్ కమిటీ చైర్మన్ చేసి ఆ పీఠ మీద కూర్చోవాలని కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి అది. రేపు బీసీ రిజర్వేషన్ వస్తే మున్సిపల్ చైర్మన్ కూడా ఒక బీసీ బిడ్డనే కావచ్చు. అలాగే మనం అన్ని రకాలుగా ఎక్కడైతే మనం అవకాశం కల్పించలేకపోయినామో వారందరినీ కూడా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, పార్టీ పరంగా కూడా అత్యధిక మంది బీసీలకు టికెట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. మార్కెట్ కమిటీ చైర్మన్ గా కూడా ఒక బీసీ బిడ్డను ఇవ్వాలని బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి, కమిట్మెంట్. ఎన్ని ఆటంకాలు వచ్చినా, అవరోధాలు వచ్చినా రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, రాహుల్ గాంధీ గారి బాటలో నడిచి బడుగు బలహీన వర్గాల యొక్క బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కోసం కష్టపడతాం. ఆదిలాబాద్ బల్దియా పీఠం మీద కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. दिल खोल के
कांग्रेस करो, तो वार्ड के अंदर सेवा करे वो लोग करो, नहीं भी करे तो भी करो। वो बोलने सबके कोई कैसा दिखता, लेकिन कुछ ना कुछ तो अपना वार्ड में सेवा होना, बगैर सेवा का कुछ नहीं मिलता। उस बात से मेरा कहना इतना है आप लोगों को कि आप अपने तो सब जन कर सकते, लेकिन रिजर्वेशन आने के बाद आपको कुछ टिकट के बारे में भी बात करेंगे। उस बात से आप इतने लोग में आए, आप सबका बहुत बहुत शुक्रिया। ఆదిలాబాద్ టౌన్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోబడ్డది. ఈ రోజు మనం ఎట్టి పరిస్థితుల్లో టౌన్ ని గెలిపించుకోవాలి, మున్సిపాలిటీలో మన జెండా ఎగరాలన్న ఆలోచనతో ముందుకు పోతున్న అన్న స్వయంబాబు దాదా గారికి ఈ కార్యక్రమంలో మే సైతం 49 వార్డులు మేము పక్కా గెలిపించుకొస్తాం. మన ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు, మరోసారి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు పోరాటమని ఈ కార్యక్రమం వచ్చిన మన కాంగ్రెస్ పార్టీ సైనికులకు, మా తల్లులకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ నా యొక్క పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సమావేశం నిర్వహించడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్ రావడం జరుగుతుంది కాబట్టి మున్సిపల్ ఎలక్షన్లో తప్పనిసరిగా సర్పంచ్ ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగిందో అదే రకంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధిక సంఖ్యలో గెలవాలన్న ఆలోచనతోటి